నమస్తే తెలుగు వారి మన సాక్షి న్యూస్కి స్వాగతం. నేను హరి. హెడ్లైన్ షోలో ముందుగా హెడ్లైన్స్. రైతుల భూములకు సర్కార్ బేరం, సిఆర్డీఏ ముసాయిదా సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం. రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానన్న వైఎస్ జగన్, వైఎస్ ఆశలకు ఆశ్రయాలకు ప్రజలే రక్షకులు. 4వ రోజు పరామర్శ యాత్రలో షర్మిల. ఆలోచన తీరు మార్చుకున్న కేసీఆర్, ఢిల్లీతో దోస్తీకి సిద్ధమంటూ సంకేతాలు. పాత బస్తీ వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం, పలువురిపై దాడి, డాక్యుమెంట్స్ స్వాగతం. ఇండియా 444కి ఆల్అవుట్, ఆసీస్కు 73 పరుగుల ఆధిక్యం, 5 వికెట్లతో రెచ్చిపోయిన నాథన్ లియాన్. Spot to appear. Turn and bounce, and another wicket for. That's about today's headlines. ఇక ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రముఖ వార్తల్ని విశ్లేషించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ముందుగా సాక్షి విషయానికి వస్తే, మూసీ జల రాకాసి అంటూ బ్యానర్ ఐటమ్గా సాక్షి ఇక్కడ ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాం. రసాయన వ్యర్థాలతో కాలుష్య కాసారంలా మారిన నది అంటూ ఇక్కడ బ్యానర్ ఐటమ్గా ప్రశ్నించింది. 1960లో మూసి ఎలా ఉందో అనేది ఇక్కడ ఫోటోతో సహా ఇక్కడ మనం చూస్తున్నాం. పరివాహక ప్రాంతంలో పరుచుకున్న పచ్చి విషం, జలాల్లో ప్రమాదకర మూలకాల ఆనవాళ్లు, పంటలు, పశు పక్షాదులపై పెను ప్రభావం, కుందేళ్లు పావురాలలో కనిపించని పునరుత్పత్తి, మనుషుల్లో అజీర్తి, కిడ్నీ, లివర్ క్యాన్సర్ సమస్యలు, పరిశోధనల్లో విస్తుగొలిపే నిజాలు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో 10 ఏళ్లలో నో మ్యాన్ జోన్గా మారే ప్రమాదం ఉందంటూ మూసి పొంచి ఉన్న ప్రమాదం గురించి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎలా ఉందో కూడా ఇక్కడ ఫోటోలో ప్రశ్నించడం మనం చూస్తున్నాం. 1960కి ఇప్పటికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రముఖంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రష్యా ప్యూతిన్ పర్యటనపై బంధం బలోపేతం అంటూ భారత్ రష్యా మధ్య 20 కీలక ఒప్పందాలు జరిగిన విషయాన్ని కూడా ఇక్కడ సాక్షి ప్రశ్నించడం మనం చూస్తున్నాం. అలాగే అద్భుతంగా మూసీ తీరం అంటూ మూసీకి ఇరువైపులా అద్భుతమైన పార్కులు, పార్కింగ్ స్థలాలు నిర్మించాలి, చాదర్ఘాట్ నుంచి బాపుఘాట్ వరకు సర్వే చేసి ప్రభుత్వ భూమిని గుర్తించాలంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపుని, అలాగే ఎమర్జెన్సీ విధింపు దుస్సాహసం అంటూ ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యల్ని, మత మార్పిడి నిరోధక చట్టం తెద్దామంటూ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించిన వ్యాఖ్యల్ని కూడా ప్రశ్నించింది. అలాగే వైఎస్ ఆశయాలకు ప్రజలే సంరక్షకులు అంటూ ప్రజల నుంచి పుట్టిన నాయకుడు రాజన్న అంటూ పరామర్శ యాత్రలో షర్మిల వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే త్వరలో రాజధానిలో పర్యటిస్తానంటూ రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా అంటూ జగన్ ప్రకటించిన విషయాన్ని కూడా సాక్షి ప్రశ్నించింది. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా అంటూ జగన్ అన్న విషయాన్ని, తాడేపల్లి వద్ద జగన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్న రాజధాని ప్రాంత రైతులు భూములు లాగేసుకుంటున్నారని ఆవేదన, రైతులకు అండగా ఉంటారని వైఎస్ జగన్ భరోసా, వృద్ధాప్య పింఛన్ తొలగించారంటూ ఆదుకోవాలని జగన్ను కోరిన వృద్ధురాలు. అలాగే 5 ఏళ్లలో కరువును నిర్మూలిస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రకటనని చిత్తూరు సభలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంటూ ఇక్కడ చూస్తున్నాం. రైతు రుణ విముక్తి పత్రం విడుదల, త్వరలోనే గోదావరి కృష్ణానదుల అనుసంధానం, రుణమాఫీతో రైతుల భారాన్ని భుజానికెత్తుకున్న ప్రణాళిక సంఘాల స్థానంలో సీఎంల మండలి కోసం ప్రధానికి సూచించా, విజన్ 2020 కాదు 2050 అంటూ చంద్రబాబు ప్రకటించిన వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక ఈనాడు విషయానికి వస్తే, రష్యా ముఖ్యమైన రక్షణ భాగస్వామి అంటూ ప్యూతిన్ పర్యటనని ప్రముఖంగా ఇక్కడ హైలైట్ చేస్తూ ఉండడం చూస్తున్నాం. అలాగే ఇక బడా భాగ్యనగరం అంటూ వా హైదరాబాద్ అనేలా తీర్చిదిద్దామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని, ప్రపంచ దర్శనీయ స్థలాల్లో నిలిచిపోవాలి, అద్భుత కట్టడాలతో హైదరాబాద్ కీర్తిని పెంచుతాం, విస్తృత చర్చల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి, చార్మినార్తో హైటెక్ సిటీకి పోలిక అంటూ, అలాగే ఇప్పటి వరకు స్థిరాస్తి వ్యాపారంగానే చూశారని ఆక్షేపణ, ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ బృందానికి ప్రణాళిక బాధ్యతలను అప్పగించడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ప్యూతిన్ పర్యటనని రష్యా ముఖ్యమైన రక్షణ భాగస్వామి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ, రష్యా అధ్యక్షుడు ప్యూతిన్తో చర్చలు, పలు అంశాలపై కీలక ఒప్పందాలు, 12 అణు రియాక్టర్లు నిర్మించనున్న రష్యా, అంతరిక్ష రంగంలో మరింత సహకారం. అలాగే ఇక తండాలకు వరాలు, ఇక్కడ బడా భాగ్యనగర్లో తండాలకు వరాలంటూ గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తాం, జనాభాలో ఎవరి వాటా వారికి దక్కాల్సిందే, ప్రతి తండాకు రహదారి సౌకర్యం, ఆదివాసీ కుటుంబాలకు భూమి, బోరు, పేదల మోముపై చిరునవ్వు చూడాలి, అప్పుడే తెలంగాణ రాష్ట్రానికి సార్థకత, తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడి.
బంజారా కొమరం భీం ఆదివాసీ భవన్లకు శంకుస్థాపన, ఆకాశ మార్గాలపై అధ్యయనం అనుమతించిన తెలంగాణ సర్కార్ 28 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని కూడా ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించిన విషయాన్ని కూడా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ భారీ మద్దతుతో భారత తీర్మానానికి ఆమోదం. నరేంద్ర మోదీ ఆలోచనలకు 3 నెలల్లోనే అంగీకారం వచ్చిన వైనాన్ని కూడా ఇక్కడ ఈనాడు ప్రకటించింది. మత మార్పిడుల నిరోధక చట్టాలు అవసరం అంటూ కేంద్రం సూచన. ఆగ్రా సంఘటనపై లోక్సభలో వాడివేడి చర్చ. ఆర్ఎస్ఎస్ను అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు, అది గొప్ప సంస్థ, హిందుత్వ భారతీయత రెండు ఒక్కటే అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణ బంజారా గడ్డపై అస్తిత్వ ప్రతీకలు అంటూ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వెలుగులు, నెరవేరిన గిరిజనుల 60 ఏళ్ల కళ అంటూ బంజారా ఆదివాసీ భవనాలకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో గిరిజనులపై వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి అంటూ నమస్తే తెలంగాణ ప్రముఖంగా ప్రశ్నించడం మనం చూస్తున్నాం. అలాగే బయ్యారం బంగారం ముడి ఇనుము నాణ్యత 60+గా అంచనా అంటూ బయ్యారం అటవీ ప్రాంతంలో అధికారులు సేకరించిన శాంపిల్స్ని ఇక్కడ ఫోటోతో సహా ప్రశ్నించింది. లోతుకు వెళ్లే కొద్దీ పెరగనున్న క్వాలిటీ తేల్చిన జియోలాజికల్ సర్వే, మైనింగ్ శాఖ అధికారులు బయ్యారం ప్రాంతంలో కొనసాగుతున్న సర్వే, స్టీల్ ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై నెలలో కేంద్రానికి నివేదికనిస్తూ ఉంటే ఇక్కడ ప్రకటించడం మనం చూస్తున్నాం. అలాగే యునిక్ సిటీగా హైదరాబాద్, ఇస్తాంబుల్ స్ఫూర్తితో ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతాం. ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్తో సీఎం కేసీఆర్ సమావేశం. హైదరాబాద్లో నిర్మించాల్సిన కట్టడాలపై సమీక్ష. అలాగే కిన్నెరసానిపై కన్నేశారంటూ బూర్గం పహాడ్ మండలం కోసం ఏపీ పావులు, సిడబ్ల్యూసీతో కొనసాగుతున్న మంతనాలు. అలాగే గుడుంబాపై 16వ విధాన నిర్ణయం, సీఎం వ్యాఖ్యలతో రంగంలో దిగిన ఆబ్కారీ శాఖ. వరంగల్ జిల్లాలో నేటి నుంచి వరుస దాడులు అంటూ నమస్తే తెలంగాణ ప్రముఖంగా ఇక్కడ వార్తల్ని ప్రశ్నించింది. ఇక ఇంగ్లీష్ వార్తా పత్రికల విషయానికి వస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా, RSS body seeks donations to fund Christmas conversions in Aligarh. అలాగే 5 lakhs to convert 1 Muslim and 2 lakhs for Christian. మత మార్పిడిలు ఏవైతే జరుగుతున్నాయో దాని గురించి ప్రముఖంగా బ్యానర్ ఐటమ్గా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురణ చూస్తున్నాం. సెంట్రల్ క్లోజ్ టు క్లెంచింగ్ డీల్ విత్ స్టేట్స్ ఆన్ GST బిల్ మే టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ కరెంట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటూ. అలాగే రష్యా డీల్స్ టు బూస్ట్ మేక్ ఇన్ ఇండియా డ్రైవ్. అలాగే 350-ton ఆయిల్ స్పిల్ బై బాంగ్లా షిప్ థ్రెటన్స్ Sundarbans. అలాగే legend stands still. More rape survivors speak up against Yadav. Raid Bombay blood gives infant a shot at life అంటూ వివిధ వార్తల సమాహారాన్ని ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురణ చూస్తున్నాం. డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే ఎమర్జెన్సీ అవాయిడబుల్ అంటూ ప్రణబ్ ముఖర్జీ అప్పుడు విధించిన ఎమర్జెన్సీ గురించి వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ డెక్కన్ క్రానికల్ బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. పార్టీస్ ఫైట్ కన్వర్జన్స్ అంటూ. అలాగే స్టేట్స్ నో టు సెంటర్స్ GST ప్రపోజల్స్. ప్యూటిన్ కమ్స్ విత్ న్యూక్స్ అండ్ డైమండ్స్. Telangana state opens dam fight again. Naidu says ties with Telangana state friendly. Janasena registered with election commission అంటూ డెక్కన్ క్రానికల్ ప్రముఖంగా వార్తలను ఇక్కడ ప్రచురించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక ది హిందూ పేపర్ విషయానికి వస్తే Russia foremost defense partner, Prime Minister వ్యాఖ్యానించిన విషయాన్ని. మోదీ announces joint manufacture of helicopters in India. అలాగే BJP calls for national law to curb conversions. States reject goods and services tax bill. Eco of Agra and Muzaffarnagar. అలాగే కేసీఆర్ to induct a tribal MLA into his cabinet. Telangana state plans elevated corridors in cantonment area. అంటూ వివిధ వార్తల సమాహారాన్ని మనం హిందూ వార్తాపత్రిక ప్రచురించడం మనం ఇక్కడ ముఖ్యంగా చూస్తున్నాం. ఇది వార్తాపత్రికల్లో వచ్చిన ప్రముఖ వార్తలు. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకున్న తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. లెట్స్ టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్.